దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. మరి గడిచిన వారమందు చక్కటి వాక్యాంశం ద్వారా, ప్రత్యేకమైన వాక్యం ద్వారా మరి దేవుడు మనతోటి ఈ యొక్క ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క దినాల్లో ఎక్కువగా మనకి కావాల్సిన వాక్యములు ఎక్కడ ఉన్నాయంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే ఉన్నాయండి. ఈ యొక్క గ్రంథము గురించి మనము ధ్యానం చేసినట్లయితే ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునే వారిగా మనము ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథము దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నదంటే దేవుని యొక్క రాకడ గురించి కదండి. దేవుని యొక్క రాకడే కదండి మనకి కావాల్సినది. దేవుడు వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరిని ఎలా నడిపించాలి, ఎవరిని ఆ పరలోకానికి తీసుకువెళ్ళాలి, ఎవరిని విడిచిపెట్టాలి, సమస్తము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పొందుపరిచి ఉన్నది. మరి యోహాను భక్తుడు తను ఆత్మవేశము కలిగి దేవుడు చక్కటి రీతిగా ఈ యొక్క గ్రంథాన్ని మరి రచించడము జరిగి ఉన్నది. కనుక ఈ యొక్క నేటి దినమందు ఈ యొక్క రాకడ గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ యొక్క బైబిల్ అంతటిలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము చాలా ప్రాముఖ్యంగా ఉన్నదండి. ఈ యొక్క తెగుళ్ళు లేదంటే ముద్రలు లేకపోతే చర్చెస్ మరి 7 ముద్రలు ఇవన్నీ ఒక ప్రక్కనైతే ఈ వాక్యము చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నది. ఏమండి, దేవుని కొరకు కనిపెట్టుకునే వారికి ఈ వాక్యము సంతోషం ఉంటుంది. దేవుని కొరకు కనిపెట్టలేని వారు చివరి దినములో ఈ వాక్యం ద్వారా వారు దుఃఖము పడే అవకాశం కూడా ఉండబోలేదు. కనుక ఈ యొక్క వాక్యాన్ని చదువుదాము, ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోకి వెళ్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభువా నేను ఈ యొక్క వారము మాకు కావాల్సిన ప్రత్యేకమైన వర్తమానం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభు మేమందరము నాయన నీ యొక్క రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువా ఆ తీర్పు దినము రాబోచున్నది. ఆ యొక్క న్యాయపీఠం ఎదుట మేము నిలబడబోచు ఉన్నాం. మేము ప్రశస్త వస్త్రములు నేను మరి కప్పుకొని మేము నీ యొక్క పరలోక రాజ్యంలో ఉండే యోగ్యత మేము అనుభవిస్తామని నమ్మకంతో విశ్వసిస్తూ ఉన్నాం. తండ్రి, మాకు అనుగ్రహించిన పరిచర్యను బట్టి, మాకు అనుగ్రహించిన పనులు బట్టి నీకు స్తోత్రములు. మా యొక్క జీవితాంతం మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగానికి వెళ్ళక మునుపు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటంటే వారమంతరము మనము ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రతి దినము కదండి. ప్రతి దినము ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అయితే ప్రతి రోజు పెట్టే వాక్యము చాలా మంది చూస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానం అనగా ఈ యొక్క శనివారం పెట్టే ఈ యొక్క వర్తమానం మాత్రము ఎవరు చూడటం లేదండి. ఏదో కొద్దిమంది చూస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే ప్రతిరోజు పెట్టే వర్తమానము 15 నిమిషాల నుంచి 17 నిమిషాల వరకు ఉంటుంది. చిన్నగా కాలం చిన్నగా ఉన్నది కాబట్టి వారు చూస్తూ ఉన్నారు. ఇది ప్రతి వారం పెట్టే, వారానికి ఒకసారి పెట్టే ఈ యొక్క 30 నిమిషాల వాక్యము మరి ఎక్కువ సమయం ఉన్నదని చూడలేకపోతున్నారా? చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి ఈ యొక్క నేటి దినమందు. ఏమండి, మిగతా రోజుల్లో పెట్టే వాక్యము మీరు చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ ఈ యొక్క దినమందు పెడుతున్న ఈ యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ యొక్క ప్రకటన గ్రంథము నుంచి అలాగే దానియేలు గ్రంథము నుంచి మరి ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానాలు మనకు వస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానాలు ఎవరు చూడకుండా ఉండొద్దండి, అందరూ చూడండి. మరి మా యొక్క ప్రయాసము వ్యర్థము కాదని మేము నమ్ముతూ ఉన్నాం. అపోస్తులైన పౌలు ఏమండి ఎంతగానో ప్రయాసపడ్డాడు, చివరి దినం వరకు ప్రయాసపడ్డాడు. చావైనా మేలే అన్నాడు, క్రీస్తులోనే బ్రతుకు అన్నాడు. అలాగని మేము కూడా అలాగనే సేవ చేయాలని ఆశపడుతున్నామండి. మేము చేస్తున్నామని కాదు, కానీ అటువంటి రీతిగా సేవ చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క సేవ పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యములను మీరు ప్రతిదినం విని
మీ యొక్క ఆత్మలకు కంచె వేసుకోవాలని ప్రభుపెట్ట బ్రతమాలుకుంటూ ఉన్నారు. ప్రకటన గ్రంథం అంటే ఏంటంటే, ప్రకటన గ్రంథం అంటే వివరించడము, అలాగనే చాలా జ్ఞానంతో కూడిన పని. ఇది నాకు జ్ఞానం ఉన్నదని కాదు, కానీ ఏదో నాకు కలిగిన జ్ఞానం బట్టి నేను ప్రతి వారం ఈ యొక్క వాక్యములు పెట్టుతూ ఉన్నాను. మరి ఈ యొక్క నేటి దినమందు వాక్యాన్ని మనం చదువుకున్నాము. మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుతూ ఉన్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. ఈ యొక్క వాక్యము 4 భాగాల కింద ఉన్నదండి. 4 భాగాలు, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కామ ఉన్నది, ఫుల్ స్టాప్ ఉన్నది. ఈ భాగాలను మనము వివరించుకుని మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే మనకు సమయం సరిపోదు. కనుక క్లుప్తంగా మనం వివరణ చేసుకుందాం. ఈ రోజున 30 నిమిషాలు నేను చెప్పాలని ఆశపడలేదు, కానీ దేవుడు ఎంతవరకు మాట్లాడిస్తే అంతవరకు నేను నడిపించబడాలని ప్రభుపేట నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అలాగనే ఇక్కడ ఈ యొక్క వాక్యాలు మనం చదువుదాము. ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి కదండి. 4 భాగాల్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ఇది మొదటి భాగం. రెండవ భాగము ప్రతి నేత్రము ఆయనను చూచును, ఇది రెండవ భాగము. ఆయనను పొడిచిన వారును చూచేదారు, ఇది మూడవ భాగము. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఇందులో దుఃఖం ఉన్నది, ఇందులో సంతోషం ఉన్నది. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మరి మన యొక్క జీవిత యాత్రలో విశ్వాసముగా ఉన్నట్లయితే, పవిత్రముగా ఉన్నట్లయితే, దేవుడు ఆ యొక్క ఆకాశంలో కనిపించినప్పుడు, ఆ సూచనలు కనిపించినప్పుడు మనకి పట్టజాలనంత సంతోషము కలుగుతుంది. ఎందుకంటే నేను జీవించినంత కాలము ప్రభు కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, ప్రభు కొరకు జీవించి ఉన్నాను, ప్రభు కొరకు సేవ చేస్తున్నాను అని జీవించినట్లయితే, విశ్వాసంగా ఉన్నట్లయితే, ప్రభు ఆ మధ్యాకాశంలో ఉన్నప్పుడు ఏమండి మనం సంతోషముగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క యాత్రలోకంలో రెండవ గుంపు ఉంటుంది. ఆ రెండవ గుంపు ఏంటంటే, ఈ లోకాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ, ఈ లోకంలో బ్రతుకుతూ, ఈ లోకంలో పాపము చూస్తూ పాపము చేస్తూ ఉన్నవారు రొమ్ము కొట్టి ఏడ్చే దినమది. ఏమండి ఒక పాట కూడా ఉన్నదండి, ఆ పాట నాకు తెలియదు, కానీ ఒక పాట ఉన్నది. ఏమండి చివరి దినాల్లో ఆ రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు. బండ సందుల్లో దాకున్నా కూడా ఆ యొక్క మరణము మిమ్మల్ని వదిలిపెట్టదు. ఏమండి ఈ యొక్క అనీతిమంతులుగా ఉన్నవారు అది రెండవ మరణం బట్టి వారు ఏలబడి చేస్తారు. విశ్వాసముగా ఉన్న వారికి రెండవ మరణము ఏలుబడి చేయదు. ఆ వారికి ఎటువంటి మరణం ఉండదు. ఇంకా ప్రభు యొక్క రాకడలో వారు ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత ఆ పరలోకానికి వెళ్తారు. 1000 ఏళ్ల పరిపాలన ప్రభుతో పాటు వారు చేసే అవకాశము ఉంటారు. కనుక ఈ దినమందు చెప్పబడిన ఈ యొక్క వాక్యము చాలా మర్మములతో కూడిన వాక్యము. కనుక గ్రహించి ఈ యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట నేను కోరుచూ ఉన్నాను. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా 4 భాగాల కింద మనము విడదీసి ఉన్నాం. అయితే ఇక్కడ మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన మేఘాల మీద ఆయన వస్తాడు కదండి. ఆయన మేఘాల మీద వస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనము పరిశీలన చేద్దాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘరుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. దేవునికి స్తోత్రము కలుగుగా. సకల గోత్రములు ఏమండి, ఒక గోత్రానికో లేకపోతే ఒక తెగకో లేకపోతే ఒక గ్రామానికో ఒక దేశానికో ఈయన రాడండి. ఈయన ప్రతి ఒక్కరి కొరకు వస్తాడు. ఆయన ప్రతి నేత్రమైన చూస్తాడు. ప్రతి గోత్రము వారు ఆయన చూస్తారు. మనకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు బట్టి ఇంతగా జనము ఈ భూమి మీద
మరి ప్రబలింది. ఏమండి, ఈ యొక్క జనం వచ్చి ఉన్నది, నింపబడి ఉన్నది. అయితే ప్రియమిత్రులారా, మనము ఇజ్రాయేలు కదండి, మనము దేవుని నమ్ముకున్నామంటే ఇజ్రాయేల్ ప్రజలమే, అన్య జనులు కాదు. అన్యులంటే ఎవరు? దేవుణ్ణి ఎరగలేని వారు. మరలా చెప్తున్నాను, అన్యులంటే దేవుణ్ణి ఎరగలేని వారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. నా జనమా అని పిలుస్తున్నాడు. ఏమండి, ఆయన జనానికి పేరు పెట్టి ఉన్నాడు, నా యొక్క ఇజ్రాయేల్ ప్రజలని. కనుక ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చూసినప్పుడు, అంటే విశ్వాసముగా ఉన్నవారు దేవుని చూసినప్పుడు సంతోషముగా ఉంటారు. ఈ చివరి లైన్లో చక్కటి మాట ఉన్నది. ఆ మాట ఏంటి? భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుందరు. చక్కని మాట ఏంటంటే, ఈ యొక్క నేటి దినాల్లో ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యం విత్తుచు ఉన్నప్పుడు ఎంతో మంది విత్తుచున్న వారి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టుచూ ఉన్నారు, చెంపదెబ్బలు వేస్తూ ఉన్నారు. అయితే వీరందరికీ ఒకే శిక్ష ఏంటో తెలుసా? ప్రభు యొక్క రాకడలో వారందరూ ఏడవబోతూ ఉన్నారు. విశ్వాసంగా ఉన్నవారైతే ఆనందంతో సంతోషముగా ఆ మేఘారూఢై వస్తున్న ఆ యొక్క ప్రభువుని ఆ యొక్క మధ్యాకాశంలోనికి వెళ్తారు ఎదుర్కోవడానికి. కనుక ప్రియమిత్రులారా, ఈ గుంపులో నీవు మనము ఉన్నామంటారా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలండి. ఈ యొక్క రాకడ అతి సమీపం ఉన్నది. ఎన్నో కార్యములు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తాయని ప్రభువు ఈ యొక్క 24వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. అయితే ప్రభు యొక్క రాకడ సమయానికి ముందర కూడా సాతానుడు ప్రభువులే వస్తాడు. ఏమండి, ఎల్ఎన్జి వైటమ్ గారు అంటూ ఉన్నారు మాట ఏంటంటే, సాతానుడు ప్రభువులే ఈ యొక్క భూమి మీద అడుగు పెడతాడు. ప్రభు ఎప్పుడు భూమి మీద అడుగు పెట్టాడండి. ఆయన ఎప్పుడు మధ్యాకాశంలో ఉంటాడు. మధ్యాకాశంలో ఉండి ఏమండి దూతలను పంపిస్తాడు. మనమందరము ఎత్తబడి గుంపులోనికి మనం వెళ్తాము. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రవచనాలు మనం చదువుకోవాలి. ఈ ప్రవచనాలను, ఈ యొక్క రహస్యముగా ఉన్న ఈ ప్రవచనాలను మన యొక్క సేవకు కూడా బోధించి సంఘములో విశ్వాసులందరికీ తెలియచేయాలి. ఏమండి, చాలా మంది సేవకులు కేవలము ఆశీర్వాదాల గురించే, లేకపోతే దావీదు కీర్తనలో ఉన్న వాటి గురించే, లేదంటే ఈ యొక్క వార్తల గురించే తెలియజేస్తారు. కానీ ఈ ప్రకటన గ్రంథము కానీ, ఈ యొక్క దానియేలు గ్రంథము కానీ వారు ముట్టరు. మన యొక్క సంఘం వేరు, అలాగనే ఇతర సంఘాలు వేరు. ఇతర సంఘాల్లో ఈ యొక్క ప్రవచనాల యొక్క పరిచర్య వారికి తెలియదు. కేవలం వారు స్వార్థ మాత్రమే తెలియజేస్తారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వాక్యములు కూడా ఉన్నది. యేసుక్రీస్తుని సాక్ష్యం ఇస్తూ దేవునికి ఆజ్ఞలు పాటిస్తూ ఆ సంఘాన్ని సాతానుడు చిన్నాభిన్నం చేయడానికి లేస్తూ ఉన్నాడని ఆ యొక్క వచనము తెలియజేస్తున్నది. మన యొక్క సంఘము సాక్ష్యం ఇస్తున్నది, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నది. కాబట్టి ప్రవచనాలు కూడా మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనాను ఉన్నది. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తూ ఉన్నది? ప్రభు యొక్క రాకడలు ఏమి సంభవిస్తాయి? ఆయన ఎలా వస్తాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, ఆయన ఎలా వస్తాడంట? మధ్యాకాశంలో మేఘారూఢుడై ఆయన వస్తాడు. ఆయనతో పాటు వేవేల కొలది దూతలు కూడా ఆయనతో పాటు వస్తాయి, బోరలు ఊదుతాయి. ఏమండి, కనుక మనము గమనించాలి. ఈ యొక్క ప్రవచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క జీవితానికి కావాల్సిన ఏమండి ఎన్నో వాక్యములు ఈ యొక్క గ్రంథంలో పొందుపరిచి ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఎందుకని మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాము? ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచనాలు ఉన్నాయి. ఈ యొక్క సమయం ఉన్నప్పుడే దేవునికి వాక్యాన్ని ధ్యానం చేయాలి. సమయము అయిపోయినాక మనము ఎన్ని రీతిలుగా చదవాలని ఆశపడినా కూడా ఈ గ్రంథం మనకి దొరకదు. ఒక 2 రోజుల క్రితము ఒక గ్రామంలో స్వార్థ సేవ చేద్దామని కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులు అక్కడ బైబిల్ అన్ని కాల్చి వేస్తున్నారంటే,
ఎంతటి విచారకరమైన విషయం ఇది. కనుక రాబోయే దినాల్లో ఇంకా ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది మనకు చేతిలో ఉండదు. కనుక మన యొక్క హృదయంలోనికి ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాక్యములన్నీ మనం పొందుపరుచుకోవాలి. మొదటి భాగాన్ని మనము వివరణ చేసుకున్నాము. అలాగనే రెండవ భాగం ఏంటి? రెండవ భాగం ఏంటిది? ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఇక్కడ చదువుకున్నాం కదండి. రెండవ భాగం ఏంటి? ప్రతి నేత్రము ఆయనను చూచును. ఏమంటే ప్రతి గోత్రము, ప్రతి తెగల వారు ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని దేవునికి వాక్యము తెలియజేస్తున్నది. ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనానికి వెళ్ళక మునుపు ఇక్కడ 24వ అధ్యాయము 27వ వచనంలో కూడా చక్కటి మాట ఉన్నది. చదివి నేను వినిపిస్తానండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనిషి కుమారుని రాకడను ఉండును. అంటే ఇక్కడ మనం చదువుకోవాల్సినది, క్షుణ్ణంగా పరిశీలన చేయవలసినది ఏంటంటే ప్రభు యొక్క రాకడ తూర్పు నుంచి వస్తుందండి. ప్రభు యొక్క రాకడ తూర్పు నుంచి వస్తారు. కనుక చాలా మంది ఆలోచన చేసేది ఏంటంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడిని దేవుడు అనుకుంటారు. అందుకనే ప్రతి ఉదయము ఐందవులు ఆ సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ మనము ఆ తూర్పు నుంచి దేవుడు వస్తాడని మాత్రము మనకి తెలియదు. ఈ యొక్క నేటి దినమందు మనకి తెలుస్తున్నది. కాబట్టి తూర్పు నుండి దేవుడు మనకి సూచన రాబోతున్నది. మేఘరూఢ ఆయన ఆ యొక్క స్థలము నుంచి రాబోతున్నాడు. కనుక మనము ఆ స్థలము తట్టు తిరిగి, యెరూషలేము తట్టు తిరిగి దానియేలు ప్రార్థన చేస్తున్నాడని మనం దేవునికి గ్రంథములు చూస్తున్నాం. అలాగనే మన యొక్క ప్రభువు వస్తున్న ఆ యొక్క వైపు చూసి మన యొక్క ప్రార్థన శక్తి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగాక. అలాగనే ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాము. 5వ వాక్యము, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగనే జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిస్తున్నారు. ప్రతి శరీరులు, సర్వ సమాజము ఆయనను చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా ఆయన యొక్క రాకడ గురించి చూస్తారు. కనుక మనము ఆయనను మనం పొడుస్తూ ఉన్నామండి. ప్రతి దినము మనం పొడుస్తున్నాం. మనం ఎలా పొడుస్తున్నాము? మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క తలంపులు బట్టి ఆయనను నిరంతరము మనము ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాం. ఇది రెండవ భాగంగా మనము చూస్తున్నాం. ప్రతి కన్ను ఆయనను చూస్తుందండి. ప్రతి కన్ను అంటే సమాధులు తెరవబడతాయి. అలాగనే దేవుడికి చిత్తమైతే మనం సజీవ లెక్కలో ఉన్నట్లయితే మనము చూడబడతాం. ఏమండి? అందుకని ఇక్కడ అంటున్న మాట ప్రవచన మీద కూడా ప్రతి కన్ను ఆయనని చూచును, ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. అంటే ప్రభుని మనం అందరము చూడబోతున్నాం. సంతోషముగా చూడాలండి. రోదన పడి చూడకూడదు. రోదన పడి ఎవరు? అవిశ్వాసులు. సంతోషముగా చూచేవారు ఎవరు? విశ్వాసులు. నమ్మకముగా సేవ చేసిన వారు, నమ్మకముగా దేవునికి మందిరంలో ఉన్నవారు, నమ్మకంగా ఉన్నవారు, ఎటువంటి కుట్రలు చేయని వారు, ఎటువంటి విభేదాలు లేని వారు, ఎటువంటి దొంగతనం చేయని వారు, ఎటువంటి వ్యభిచారం చేయని వారు, ఎటువంటి విగ్రహాధన చేయని వారు ఆయనను సంతోషముగా చూడబోతారు. దేవుడికి మహిమ కలుగాక. ఈ యొక్క ప్రక్రియలో, ఈ యొక్క సమయంలో మనము ఏదైనా తప్పిదము చేసినట్లయితే ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు యొద్ద మనము బ్రతిమాలుకున్నట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. ఏమండి? ఈ యొక్క నేటి దినమందు ప్రత్యేకంగా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితాలను మార్చుకోవాలని ఆయన మనలా ఈ యొక్క వాక్యం ద్వారా పూర్తిగా మనల్ని అడుగుతున్నాడు. మారతావా? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు కదండి. ఆయన రమ్మనుచు ఉన్నాడు. ఆయన యొక్క గాయపడిన హస్తము ద్వారా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన యొద్దకు వద్దాం. ఆయనను మనం పొడిచాం కొన్ని దినాల ముందుర, లేకపోతే కొన్ని గంటల ముందర ఆయన పొడిచాం మనము మన యొక్క ఆలోచనల ద్వారా.
కానీ దేవుడు ఈ యొక్క సమయమందు అడుగుతూ ఉన్నాడు, నీ మనసును నాకు ఇస్తావా, నీ మనసును నాకు ఇస్తావని అడుగుతూ ఉన్నాడు. ప్రతి నేత్రము ఆ దినమందు చూడబోతున్నది. ఆనందముగా నీవు చూడాలంటే ఈ సమయమందే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకో. అలాగనే మరొక భాగాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మూడవ భాగం ఏంటండి? మూడవ భాగం ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ భాగము, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఇది 4వ భాగము. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కట్టుకుందరు. ఏమండి? భూజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. మనము రొమ్ము కొట్టుకోవాల్సిన పని అవసరం లేదండి, విశ్వాసాలుగా ఉన్నట్లయితే. ఇక్కడ జకరీలో ఒక మాట ఉన్నది, అది కూడా మనము చదువుకుందాము. ఇక్కడ జకరియా 12వ అధ్యాయము 10వ వాక్య భాగము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఒక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అతని అంటే ఈ యొక్క జకరియా ప్రవక్త తెలియజేస్తున్న మాట. ఈ యొక్క చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు కూడానండి. ఈ ప్రవక్తలు కూడా ప్రవచించారు. కానీ ఈ యొక్క జకరియా లేకపోతే హోషేయ లేకపోతే ఆమోసు ఈ యొక్క గ్రంథాలు మనము ఎక్కువగా మనం చూడము. ఎందుకంటే ఆ గ్రంథాల్లో మనకి ప్రవచనాలు ఉన్నాయని మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క గ్రంథాల యొద్దకు మనము వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. ఇక్కడ జకరియా చెప్తున్న మాట ఏంటి? ఏమండి? నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లుగా వారు నా యందు దుఃఖపడతారు. ఎందుకని దుఃఖపడతారంటే, ప్రభువుని నేను పొడిచాను, ప్రభువుని నేను అవమానపరిచాను, ప్రభువుని నేను రాళ్లతో నేను కొట్టి ఉన్నాను, నేను ప్రభువుని ఆ యొక్క కొరడాలతో నేను కొట్టి ఉన్నాను. కొరడాలతో కొడుతున్నప్పుడు అక్కడున్న రోమ సైన్యము ఎంతగానో ఆనందించిందండి. దేవుడి యొక్క రక్తము కింద పడుతుంటే వారు ఎంతగానో ఆనందపడ్డారు. ఎందుకంటే ఆ సమయంలో ప్రభు యొద్దకు ఎంతో మంది జనం వచ్చేస్తున్నారు. ఆయన చేస్తున్న క్రియలు బట్టి, ఆయన చేస్తున్న స్వస్థతను బట్టి ఆయనను ఆ దినములో ఇజ్రాయేలుకి రాజుగా చేయాలని ఆశపడ్డారు. ఏమండి? రాజుగా చేయాలని ఆశపడ్డారు. అందుకనే ఆయనను గాడిద మీద ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. ఈ యొక్క రాజుల యొక్క వృత్తాంతంలో మనం చూసినట్లయితే కొంతమంది రాజులు కూడా ఆ యొక్క గాడిద మీద ఊరేగిన తర్వాత పట్టాభిషేకం చేశారు. అలాగున ఈ యొక్క యేసు ప్రభువును కూడా వారి యొక్క రక్షకుడుగా, వారిని రక్షకుడుగా యేసు ప్రభువుని మరి ఎంచుకోవాలని ఆశపడ్డారు. కనుక రోమ సైన్యము వారు ఏం చేశారు? రోమ సైన్యము కంటే ముందర ఇక్కడున్న యాజకులు మేము చెప్తున్న మాటలు ఈ యొక్క జనం వింటలేదు కాబట్టి యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నారని యేసు ప్రభు మీద ఆ యొక్క పరిసయ్యులు, ఆ సద్దుకాయలు ఏం చేశారండి? యేసు ప్రభు మీద కుట్ర చేసి అక్కడ సిలువకు అప్పజెప్పేశారు. ఆ రోమ సైన్యము యేసు ప్రభుని మరి సిలువ మీద వేలాడదీసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అయితే ఆ యొక్క రక్తాన్ని చిందిస్తున్నప్పుడు యేసు ప్రభు అక్కడున్న ఆ జనులందరూ ఆ రక్తము చిందించబడుతుంటే వారందరూ నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాడు మా మధ్యన ఉండకూడదు, ఇలాంటి వాడికి ఈ యొక్క శిక్ష మంచిదే అని వారు సంతోషము కలుగుతూ ఉన్నారు. కనుక ప్రియమిత్రులారా, మనము కొన్ని విషయాలను బట్టి ప్రభువును కూడా ఆయన యొక్క శరీరాన్ని గాయపరుస్తున్నాం. ఆ దినములో ఆ రోమిలు ఎలా అయితే ఆయన యొక్క శరీరాన్ని గాయపరుచున్నారో, ఈ దినమందు మనం చేసే క్రియలు బట్టి యేసు ప్రభు యొక్క హృదయాన్ని మనం గాయపరుస్తున్నాం.
ఆయన చేసిన త్యాగాన్ని మనము గాయపరుస్తూ ఉన్నాం ప్రియమిట్లా. ఎవరైనా ఈ యొక్క లోకంలో మనకి ఏదైనా సహాయం చేసావులే అని అంటే అతనికి ఎంతగా తన యొక్క హృదయం నొచ్చుకుంటుందండి. ఈ దినాల్లో కూడా ఆ ప్రభు యొక్క త్యాగాన్ని మర్చిపోయి మన యొక్క తప్పిదములో మనం ఉన్నట్లయితే ప్రభువుని మనము హేళన చేస్తున్నాము, అవమానపరుస్తూ ఉన్నాము. ఈ జకరియా ప్రవక్త తెలియజేసిన రీతిగా దేవుణ్ణి ఎరిగిన వారు అనగా ఆ దినములో యేసు ప్రభుకి మేకులు కొట్టిన వారు, యేసు ప్రభువుని మీద ఆ యొక్క కొరడాలతో కొట్టిన వారు ప్రతి ఒక్కరూ దుఃఖపడతారు. తన యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన రీతిగా దుఃఖపడతారని ఈ యొక్క జకరియా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. వారే దుఃఖపడుతున్నారంటే దేవుని నమ్ముకున్న మనము, చిన్ననాటి నుండి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్తున్న మనము ఇంకెంతగా దుఃఖపడాలి ప్రభు కొరకు, ఇంకెంతగా మన యొక్క మనసును దేవుడికి సమీపముగా మనము అనుగ్రహించాలి. ఇది దేవుని యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నది ఈ దినమందు వాక్యము. ప్రియదినులారా, మరలా చెప్తూ ఉన్నాను, మరొక వాక్యము చదువుకుందాము. ఇక్కడ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్య భాగము స్పష్టముగా సూటిగా మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈ చివరి అధ్యాయంలో చివరి మాటగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో, ఎదుగో త్వరగా వచ్చుతూ ఉన్నాను. భూకంపాలు వస్తూ ఉన్నాయి, తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, రాజ్యాల మీదకి రాజులు యుద్ధము చేస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుడులారా, ఇదంతయు దేవుని యొక్క రాకడకు సూచన. ఆయన త్వరగా వచ్చుతూ ఉన్నానని ఈ నేటి దినమందు మనకు తెలియజేస్తున్నారు. ఆయనను పొడిచిన వారు చూస్తారు, ఆయన మీద విశ్వాసము కలిగిన వారు చూస్తారు, ఆయన యందు విశ్వాసము కలిగి మృతి నొందిన వారు చూస్తారు, ఆయన యందు విశ్వాసం లేక మృతి నొందు వారు కూడా లేపబడతారు. వారు మరలా ఈ లోకములో విడిచిపెట్టి ఆ ప్రభు పరలోకానికి వెళ్ళిపోతాడు. వారి మీద రెండవ మరణము ఏలుబడి చేస్తుంది. మొదటి మరణము ఏలుబడి చేయలేని వారు ఎవరంటే నీతిమంతులుగా ఉండి ఎత్తబడే గుంపులో ఉంటారో వారు మాత్రమే 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. కనుక ప్రియమిత్రులారా, ఈ నేటి దినమందు ఆయన చెప్తున్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన సిద్ధము చేసుకున్నాడండి. ఒక ప్రణాళిక, ఒక పట్టిక ఆయన సిద్ధము చేసుకున్నాడు. ఆయన యొక్క గ్రంథములో రచించుకున్నాడు. జీవ గ్రంథములో మనకు పేర్లను ఆయన రాసుకున్నాడు. నీతిమంతుడిగా ఉన్నావా? అయితే ఆ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఉంటది. ఆ గ్రంథాన్ని తీసుకొస్తాడు. ఆ గ్రంథములో పేర్లు బట్టి మృతులందుకున్న వారందరూ లేపబడతారు, సజీవులుగా ఉన్న వారందరూ ఆ గుంపులో ఉంటారు, ఆ ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్తారు. కనుక ఆయన త్వరగా వచ్చుతూ ఉన్నాడు. సిద్ధపడదామా? ఆయన త్వరగా వచ్చుతూ ఉన్నాడని మరలా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క చివరి అధ్యాయంలో 25 సార్లు నేను త్వరగా వస్తున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమిత్రులారా, మనం అందరం సిద్ధపడతాము. ప్రభు రాజ్యాన్ని మనం కడదాము. ప్రభు కొరకే మనం జీవిద్దాము. ప్రభు యొక్క రాకడ గురించి మనం ఎదురు చూద్దాము. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ దినమందు ప్రభు నీ యొక్క రాకడ గురించి ఎంతగానో స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. అవును యేసయ్య, ప్రతి నేత్రము చూడబోతుంది నాయన. మేము రొమ్ము కొట్టుకునే అవకాశం లేకుండా మేము ఆనందముగా నేను చేరుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి. నీ చిత్తమైతే మా పాపములన్నీ ఈ సమయం ముందే తుడిచివేసి ప్రభా మా యొక్క ప్రాణములకు, మా యొక్క ఆత్మలకు నీ యొక్క వాక్యం ద్వారా కంచిగా వేసి మమ్మల్ని కాపాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.